తిరుమల లడ్డు అంశం మీద ఈరోజు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలిన సభ్యులు కూడా నిజంగా పూర్తిగా హద్దులు దాటి మాట్లాడారు. అసెంబ్లీలో ఏం మాట్లాడినా కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోలేరు కాబట్టి. అండ్ బేసిక్గా అక్కడ ఏమైనా తప్పు మాట్లాడితే ప్రివిలేజ్ సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవచ్చు. అలా సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడానికి స్పీకర్లకి అందరూ మనోళ్ళే కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం కూడా. కొన్ని అంశాలు కనుక మనం చూస్తే, ఇంతకుముందు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఏం మాట్లాడారు? టీటీడీ 20 లక్షల లడ్డూలకు సంబంధించి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పిలిస్తే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దాన్ని దక్కించుకుంటే మేము 20 లక్షలు సరఫరా చేయలేము, 10 లక్షలే సరఫరా చేస్తామని చెప్పి వాళ్ళు టీటీడీకి చెబితే, అదే టెండర్లలో L2గా నిలిచిన ఇందాపూర్ డైరీకి మిగతా నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చాము అని చెప్పారు. తప్పు కదా? దానికి ఆయన ఏమైనా ఆధారం చూపెట్టారా? భూమన కరుణాకర్ రెడ్డి గారు జియో అప్పుడు టెండర్ నోటీసులు చూపించారు కదా. కేవలం ఒకే ఒక్కరు కదా, KMF ఒక్కరే కదా అందులో టెండర్లలో పాల్గొనింది. మరి L2 ఇందాపూర్ ఎక్కడి నుంచి వచ్చింది? తప్పు కదా? సభను తప్పుదోవ పట్టించడం కదా, అంటే జనాన్ని తప్పుదోవ పట్టించడం కదా. అట్లా మాట్లాడొచ్చా? KMF టీటీడీకి ఎక్కడ చెప్పింది మేము 10 లక్షలు సరఫరా చేయలేమని? అదేమన్నా ఉందా డాక్యుమెంట్? L2 ఇందాపూర్ అని చెప్పి అప్పుడు ఎక్కడైనా డాక్యుమెంట్ ఉందా? సింగిల్ టెండర్ కదా. మరి ఇది కరెక్టా? ఇట్లా మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల 7 కొండలను 2 కొండలకు కుదించుకుంటూ ఒక జీవో తెచ్చారు. జీవో నంబర్ 338 జీవో తెచ్చారు. నేను పోరాటం చేశా, నా పోరాటం ఫలించింది. అలాంటి పోరాటం చేసిన నన్ను తిరుమలకు విరుద్ధంగా 7 కొండలకు విరుద్ధంగా మాట్లాడానని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను కలలో కూడా శ్రీవారికి వ్యతిరేకంగా మాట్లాడను అన్నారు. జీవో నంబర్ 338 చంద్రబాబు గారు సభలో చెప్పింది ఏంటి? 7 కొండలను రాజశేఖర రెడ్డి గారు 2 కొండలకు కుదించుకుంటూ తెచ్చిన జీవో అని. అంతకుముందు 7 కొండలు తిరుమల విస్తీర్ణం ఎంతుందో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో బయట పెట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు కుదించారు అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఇంకేదో ఉంది కదా జీవో. ఏ జీవో ఉంది? తిరుమల విస్తీర్ణాన్ని నిర్ణయించే జీవో ఏదుంది? చంద్రబాబు గారు చూపెట్టాలి కదా. కానీ జీవో నంబర్ 338 ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన తెలుగుదేశం పార్టీ నేత జయచంద్ర నాయుడు హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే, తిరుమల కూడా పంచాయతీ పరిధిలోనే ఉంది కాబట్టి అక్కడ కూడా ఎన్నికలు జరిపించాలి అని పిటిషన్ వేస్తే, దేవుడి దగ్గర రాజకీయాలు ఏంటి అని వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అలా అయితే మేము తిరుమలను పంచాయతీ పరిధి నుంచి మేము పక్కన పెడతాం, అదొక టౌన్షిప్గా చేస్తాం, అక్కడ ఎన్నికలు జరిపించడానికి వీలు లేదు అని చెప్పి హైకోర్టుకు చెప్పి, తర్వాత ఏం చేశారు? అంతకుముందు తిరుమల అసలు అంటే బేసిక్గా తిరుమల పరిధి ఎంత ఉంది, ఏదుంది, దాన్ని మనం పంచాయతీ నుంచి పక్కన పెట్టేద్దాం, ఎన్నికలు జరగకూడదు అని చెప్పి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1894లో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో అది 25 కిలోమీటర్ల పరిధితో ఉంది. దాన్ని ఎన్నికలు జరగకుండా ఒక టౌన్షిప్గా నిర్ణయించుకుంటూ అప్పుడు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జీవో ఇచ్చారు. జస్ట్ అంతే, కుదించడం ఏం లేదు. అప్పుడు ఎంత ఉందో అంత జీవో ఇచ్చారు. తర్వాత ఇది ఎప్పటికైనా కనుక ఇదే రాజకీయం కంటిన్యూ అవుతూ పోతుంటుంది. పరిధి ఎంతవరకే ఉంటే కనుక మళ్ళీ ఇంకా భవిష్యత్తులో అది రాజకీయ క్షేత్రం అవుతుందేమో అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొత్తం 350 కిలోమీటర్ల పరిధిని కూడా శ్రీవారి కిందకే తీసుకొని వచ్చి జీవో నంబర్ 746 అండ్ దేవాలయాల పరిధిలో అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పి జీవో నంబర్ 747 తీసుకొని వచ్చారు కదా. ఇది కదా దాని కథ. కానీ రాజశేఖర రెడ్డి గారు కుదించారని చెప్పడం అబద్ధం కదా. అసలు ఆ జీవోకి 7 కొండలను కుదించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా మాట్లాడొచ్చా? పోనీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన జీవోలే కదా, మాట్లాడిన వీడియోనే కదా మేము అధికారంలోకి వస్తే 746, 747 జీవోలు రద్దు చేస్తామని. మరి చంద్రబాబు గారు అసెంబ్లీలో ఆ వీడియో వేసి ఇది ప్లే చేస్తున్నది, ఇది అబద్ధం అని చెప్పి ఉండొచ్చు కదా. ఎంత దారుణంగా మాట్లాడచ్చా? ఇవన్నీ సభా హక్కుల ఉల్లంఘన కిందకి రావా? ఇవన్నీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండవా?
అంత వాళ్ళే కాబట్టి అధికార పార్టీ వాళ్ళు చర్యలు తీసుకునే ధైర్యంతో ఇట్లా మాట్లాడచ్చా? దారుణం అనిపించింది. సీరియస్లీ చాలా దారుణం.